నెక్స్ట్ ఏపీలో 2 monthsలో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎవరు గెలిస్తే అవకాశం ఉంటుంది? గెలిచే అవకాశం అయితే ఈసారి సిబిఎన్ అండ్ జనసేన అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా దగ్గర ఎమ్మెల్యేకి నెగిటివ్గా ఉన్నాయి. నేను యాజ్ స్ట్రాటజిక్స్ చెప్తున్నా, అందరిలాగా ఏదో సోది కోసం చెప్పట్లేదు. చాలా దగ్గర జరిగిన సర్వేల ప్రకారం చెప్తున్నా. ఉత్తరాంధ్ర అయితే క్లీన్ స్వీప్ కొడతారు, అది దాంట్లో డౌటే లేదు. జగన్కి వచ్చే ఛాన్సే లేదు. నెక్స్ట్ ఇటు సైడ్ గోదావరి జిల్లాలు కూడా మేబీ ఫేవర్ ఈ పొత్తులు పెట్టుకున్న పార్టీలకే ఉంది. కానీ రాయలసీమ మేబీ ఆయన దుఃఖం ఉంటే ఉండొచ్చు. అంటే తెలంగాణలో జరిగినట్టు తెలంగాణ ఓన్లీ సిటీ వరకే వచ్చి విలేజ్లో రానట్టు వాళ్ళకు కూడా అట్లా అవుతుంది. అంటే ఏ సభకి వెళ్ళినా జగను 175 సీట్లు 170 మళ్ళీ నేనే వస్తాను అంటున్నారు, దాని గురించి. అంటే 175కి 175 రావడం అనేది మీ ఇంట్లో అభివృద్ధి జరిగింది నా వల్ల అంటే ఓటేయండి అంటున్నారు. ఓకే, మా ఇంట్లో అయితే ఒక విషయం అండి, నేనైతే ఇప్పటి వరకు ఎటువంటి పథకాలు తీసుకోలేదు. ఆయన వచ్చిన తర్వాత నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో లేదు. అంటే నేనే కాదు, చాలామంది వలస వెళ్ళిపోవడానికి కారణమయ్యారు. ఎందుకంటే ఉద్యోగ కల్పన అనేది దేనికైనా అవసరం. మీకు ఐటీ ఫీల్డ్, ఉదాహరణకు ఐటీ ఫీల్డ్ తీసుకుంటే, ఐటీ ఫీల్డ్ అంటే ఇప్పుడు సీఎం అన్నీ చేయలేడండి, మంత్రిత్వ శాఖకి సంబంధించింది. అది సరైన మంత్రే లేదు. ఆయన కోడిగుడ్డ అంటాడు, ఏదో పొదగాలు అంటాడు, ఏమో అంటాడు. ఆయన మంత్రి అనేది సరైనది లేకపోతే ఆయన కనీసం ఎక్కడికి వెళ్ళి అయినా సరే సభలు సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి, దానికి సంబంధించి ఏదైతే ఇండస్ట్రియల్ సమ్మిట్స్ ఉంటాయో దాని దగ్గరికి వెళ్ళి ఆయన సరిగ్గా పర్టికులర్గా మాట్లాడలేడు, తెచ్చుకోలేడు. ఇప్పుడు యాక్చువల్గా తీసుకుంటే మొన్న సీఎం రేవంత్ గారు వెళ్ళి అక్కడ సమ్మిట్లో మాట్లాడి కంపెనీలు వచ్చేటట్టు చేశారు. అట్లీస్ట్ మంత్రి కూడా చేయట్లేదు. అలానే సీఎం కూడా చొరవ తీసుకొని వెళ్ళి మాట్లాడి ఇండస్ట్రీలు తెచ్చింది లేదు. సో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వాళ్ళది అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. మా ఇంట్లో మంచి జరిగిందా అనేసి అంటే అబ్వియస్లీ ప్రతి ఇంట్లో కూడా మంచి జరగట్లేదు బ్రదర్. అంటే వాళ్ళకి తెలియట్లేదు మంచి జరుగుతుంది అనుకున్నారు, డబ్బులు ఇస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు మనకి నూనె ప్యాకెట్, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి పెరిగాయి. అంటే వేరే ప్రభుత్వాల్లో పెరగవా అని అంటారు. వేరే ప్రభుత్వాల్లో కూడా పెరిగి ఉండొచ్చు. బట్ ఏంటంటే వీళ్ళకి వెళ్ళే ట్యాక్స్లని చూడాలి. కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్లు ఎన్ని, రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్లు ఎన్ని అనేది ట్రాలీ చేసుకోవాలి. ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్లు తీసుకుంటే 3 రూపీస్ ఉంటే ఇప్పుడు 10 రూపీస్ ఉంది ట్యాక్స్లు. దాంట్లో వేరియేషన్ అనేది ఎవరు గమనించరు. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఏమవుతారంటే, ఈ చదువు రాని వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. అసలు స్ట్రాటజిక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రాజకీయాల గురించి ఎవరు తెలియని వాళ్ళు, కనీసం భారతదేశ ఆర్థిక పరిస్థితి ఏంటి, లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది కూడా తెలియదు. ఎప్పుడైతే మనం సంపద సృష్టిస్తామో అప్పుడు అప్పులు చేసినా పర్వాలేదు బ్రదర్, దాన్ని తీర్చగలిగింది. సంపద సృష్టించకుండా అప్పులు అనేది తీర్చడానికి, లేకపోతే దానికి నాందైనా పునాదైనా వేయాలి. సంపద నెక్స్ట్ తరాలకు సృష్టించడానికైనా నాంది అనేది ఉండాలి. అంటే వైద్య రంగం అనేది అభివృద్ధి చేసినామంటున్నారు, ఎంతవరకు నిజం? విద్యారంగం మీరు అభివృద్ధి చేసామంటున్నారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే పోనీ నేను ఎంటెక్ బీటెక్, నాకు ఐఏఎస్ ఐపీఎస్ కొట్టే అంత టాలెంట్ అయితే లేదు కానీ బ్రదర్, గ్రూప్స్ వరకు నేను చదువుకునేది. ఎప్పుడు నాది 2020 పాస్డ్ అవుట్. నేను ఇది డిగ్రీ పాస్డ్ అవుట్ నేను. అయితే ఇప్పుడు నేను డిగ్రీ చేశాను అనుకుందాం బ్రదర్, ఇప్పుడు ఉద్యోగ కల్పన లేదు. నువ్వు ఎంటెక్ చేసినా, బీటెక్ చేసినా, పిహెచ్డీ చేసినా సరే నీకు ఉద్యోగ కల్పన లేనప్పుడు నువ్వు నీకు ఎంత మంచి విద్యా వ్యవస్థ ఇస్తే ఏంటి అసలు ఉద్యోగ కల్పన? నీకు ఉద్యోగం ఉంటే కదా నీకు చదువు అవసరం. వేరే బిజినెస్ అనుకుందాం పోనీ, వేరే దగ్గరికి వెళ్ళి సంపాదించుకుంటాడు, వేరే దగ్గర వెళ్ళి ఆయన ఉంటాడు అని అనుకుందాం పోనీ. ఇప్పుడు నీకు ఎప్పుడైతే మన దగ్గర వాల్యూ ఇవ్వాలి, కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళి కష్టపడి అక్కడ ఎదుగుతానంటే అది వేరే విషయం. నీకు లోకల్ సపోర్ట్ ఉండి లోకల్గా నువ్వు చేసుకోగలిగితే అది వేరు, మనకు ఊరికి పేరు వస్తుంది, మనం తర్వాత ఏదైనా చేయొచ్చు. నీకు ఇక్కడ ఉద్యోగాలు అనే కల్పన లేకపోతే నువ్వు ఎంత చదువిచ్చి, ఎంత మంచి చదువిచ్చినా వేస్ట్. అసలు నువ్వు ఎంత బాగా చదువుకుంటే ఏంటి అసలు ఉద్యోగ కల్పన లేనప్పుడు? వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటరీ వ్యవస్థ అంటే అసలు అంటే కొన్ని విధాలు ఒక 20% వరకు పర్వాలేదు బ్రదర్, కానీ ఒక 80% అనేది అది దుర్వినియోగం అవుతున్నది అనేది నా ఒపీనియన్ కాదు, అవి స్ట్రాటజిక్ చెప్తున్నది నేను కాదు. 5 సంవత్సరాల్లోని ఈ పథకాల ద్వారా పేద నిర్మూలన జరిగింది అని అంటున్నాను, దాని గురించి. పేద నిర్మూలన జరిగింది, ఓకే. పేదల నిర్మూలన అనేది జరిగిందంటే నేనైతే కాదని చెప్తా బ్రదర్. ఎందుకంటే కొంతవరకు జరిగింది అంటున్నాను. కొంతవరకు అది మరి నాకు తెలుసు, నేను నా వరకు అయితే 10% కూడా జరగలేదు బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు మనకి అంత డబ్బులు ఇచ్చాము అంటే దానికి తగ్గట్లు రేట్లు కూడా ఉన్నాయి బ్రదర్.
నేను అప్పుడెప్పుడో చేశాను, ఆయన ఏం చేయలేదు, ఆయన 1,00,000 కోట్లు అప్పు చేశాడు అని అంటే నేను ఎవరి పార్టీకో అన్ని పార్టీలకి అతీతం. నాకు రాజకీయంగా నచ్చేది ఎవరంటే నేను ఆబ్వియస్లీ జయప్రకాష్ నారాయణ అని చెప్తా. ఇంకెవరూ తెలియదు. ఆయన ఓటేసింది కూడా నోటాకే. పరిస్థితులు తగ్గట్టు మనం అనుసరించాలి. ఏదో డబ్బులు ఇచ్చేసామా అయిపోయిందా మనం దోచుకున్నామా ఇదంతా కాదు మ్యాటర్. మనం ఎప్పుడైతే మనకి ఫస్ట్ ఏంటంటే అభివృద్ధికి నాంది పడాలి. అభివృద్ధికి నాంది చంద్రబాబు నాయుడు వస్తే ఏ విధంగా అభివృద్ధి జరగవచ్చు అంటున్నాం? చంద్రబాబు నాయుడు వచ్చినా సరే ఆయన అంతకు ముందల ఇప్పుడు నేను చెప్పింది కాదు, నేను చెప్తున్న విషయాలు కాదు, నేను ఎప్పుడైనా స్ట్రాటజిక్ చూసుకొని మాట్లాడతా. ఏదైతే ఉన్నారో తెలంగాణలో ఉండే మంత్రులు ఎవరైతే ఉన్నారో మన సీతక్క గారు కానీ, లేకపోతే మల్లారెడ్డి గారు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ, వాళ్ళందరూ చెప్పింది. కేటీఆర్ గారు కూడా చాలా సమ్మిట్లో చెప్పారు. ఏంటని ఏదైతే హైదరాబాద్ అభివృద్ధి చెందిందో దానికి ఒక రకంగా నాందేసింది. అంటే ఫస్ట్ దానికి పునాదిరా వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కానీ ప్రాసెస్ జరిగిందైతే మాత్రం చంద్రబాబు నాయుడు వల్లనే ఆయన చెప్పారు. ఈ ఐటీ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక మనకి అబ్రాడ్ స్థాయిలో ఇక్కడ ఐటీ అభివృద్ధి చెందిందంటే ఆయన వల్ల కొంత కృషి, ఆయన ఐటీ అభివృద్ధి జరిగిందని అంటున్నారు. ఓకే, రైట్, ఓకే. కాకపోతే ఈ రాజధాని ద్వారా, అమరావతి రాజధాని ద్వారా ఎన్నో కోట్లు అంటే వెనకేసుకున్నారు. అంటే వాళ్ళ లబ్ధిదారుల ద్వారా చాలా డబ్బులు దోచుకున్నారు అంటున్నారు. దాని గురించి అప్పుడు నిరూపించాలి కదా బ్రదర్. అంటే ఇప్పుడు అంటున్న ఆరోపణలు అనేది ఎవరికి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు సహజం. ఇప్పుడు చాలామంది అంటారు కేసులు లేని వాళ్ళకే సీట్లు ఇవ్వాలి ఇదంతా. ఒక్కసారి నువ్వు రాజకీయాల్లో దిగావంటే నువ్వు ఎంత మంచి హరిశ్చంద్రుడు అయినా సరే నీ మీద కేసు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అది వేరే విషయం. మనం ఆరోపణలు అనేది ప్రతి ఒక్కడు చేస్తాడు. వచ్చినోడు లేనోడు అందరూ చేస్తారు ఆరోపణలు అనేది, అందరూ చేస్తారు. దాన్ని నిరూపించాలి. ఇప్పుడు ఈవెన్ వాళ్ళు చేసిన జగన్ మీద వాళ్ళు చేసినా సరే, ఈయన వెళ్ళి ఆయన మీద చేసినా సరే నిరూపించాలి. నేను అన్ని పార్టీలు అతీతంగానే మాట్లాడుతున్నా. ఎవరు వస్తే బాగుంటుందంటే ఫైనల్గా మరి నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు ఉన్న రాజకీయంగా ఉన్న వాళ్ళే కాకుండా నాకైతే జయప్రకాష్ నారాయణ గారికి నాకు చాలా ఇష్టం అండి. ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటా, కానీ అది ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళు చెప్పు అంటే చంద్రబాబు నాయుడు అండ్ జగన్ అంటే పవన్ కళ్యాణ్ వాటి అంటే ఎవరు వచ్చి చేసేది కూడా ఏం లేదు బ్రదర్. ఇద్దరు ఎందుకంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే చూస్తున్నట్టున్నారు. ఇద్దరు రాజకీయ లబ్ధి. అభిప్రాయం ఎవరు వస్తే బాగుంటుందో చెప్పు బ్రో. ఫైనల్గా అయితే వీళ్ళు బెటర్, అంటే జగన్ మీద వీళ్ళు బెటర్ అనేది నా ఒపీనియన్. ఇప్పుడు థ్యాంక్ యూ. ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే మంచిది. థ్యాంక్ యూ బ్రో.